బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. తాప్సీ పన్ను జుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్కు వెళ్ళిపోయింది. తన అందం, అభినయంతో ఈ సొట్టబుగ్గల సుందరి కుర్రాళ్ల గుండెలలో కలల రాణిగా మారిపోయింది. ఆ తర్వాత తాప్సీ నటించిన చిత్రాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ వంటి భాషలలో నటించి అనేక అవార్డులు కూడా అందుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ అమ్మడు పెళ్లిపీటలెక్కినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన చిరకాల ప్రియుడినే ఆమె పెళ్లి చేసుకుందని సమాచారం. తాప్సీ పెళ్లి ఎక్కడ జరిగింది, ఇంతకు ఈ హీరోయిన్ ఎవరిని వివాహం చేసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అవును, ఈ సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను తన చిరకాల ప్రియుడైన మతియాస్ బోనును ఈ నెల 23న ఉదయ్పూర్లో సీక్రెట్గా పెళ్లి చేసుకుందట. వీరి వివాహానికి కేవలం ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తోంది. ఇక వీరితో పాటు తాప్సీతో సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకున్న అనురాగ్ కశ్యప్ సైతం ఆమె వివాహానికి హాజరయ్యారు. ఈయన దర్శకత్వంలో తాప్సీ మన్మర్జియాన్, దోబారా వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఇలా అతి కొద్ది మంది నడుమ తాప్సీ పన్ను తన ప్రియుడిని సీక్రెట్గా వివాహం చేసుకున్నారట. కానీ ఇంతవరకు ఆమె పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాకపోవడం విశేషం. త్వరలోనే వీటిని ఆమె విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్తో తాప్సీ గత 10 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు నా ప్రియుడితో డేటింగ్లో ఉన్నానని అనేక సందర్భాలలో కూడా తెలిపింది. ఇంతేకాదండోయ్, వీరిద్దరి పెళ్లి విషయం గురించి గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. టాలీవుడ్లో హీరోయిన్లు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాప్సీ వివాహం చేసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే హీరోయిన్ తాప్సీ తన ప్రియుడిని పెళ్లి చేసుకుందా, లేదంటే ఇవన్నీ పుకార్లు మాత్రమేనా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వెయిట్ చేయక తప్పదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.